మేఘాలు వచ్చినాయి. అయ్యో బలంగా వచ్చింది. చిన్నగా అద్దుకో, చిన్నగా బయటికి వెళ్ళకుండా. అదే గుడ్ బాయ్. అదే తిను, నీకోసమే అవన్నీ పెంచింది. మొక్కలు దొక్కవాకు, లాడవాకు, అవి కొరుక్కో. ఎర్ర పూలు భలే కలరే. అది భలే కలరు. అయ్యా అయ్యా, చూడు నాన్న, ఈ పూలు చూడు నాన్న, ఎంత బాగా పూసినాయి నాన్న పూలు. ఏయ్ ఏయ్ ఏయ్, వంగ చెట్టల్లో బుడ్డాగాడు, వంగ చెట్టల్లో బుడ్డాగాడు. ఎలాగున్నాడు రా వంగ చెట్టల్లో నువ్వా? అయ్యా అయ్యా, తిను. దీనికి ముందు సాయంత్రం కొడదామా? షికారు షికారు. పురుగు ఉంది 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 ఉంది. చెప్పేది ఏంది ఉంది. సాయంత్రం అంతా ఆకుకూరలకు కూడా వస్తుంది. అక్కడక్కడ ఇది ఆకుకూరలకు కూడా. అయ్యో, ఆకులకు కూడా వస్తుందో నాయనో. రోజు రెండుసేపు తిప్పుతాలే ఇందులోనే, ఏడన్నా తిరుగుదు. మట్టి తినబాక. నాకు వంశీ చెప్పాడు, వాటికి బాగలేకపోతే అలా తింటాయంటి, కక్కుంటాయంట తిని, కడుపు క్లీన్ చేసుకుంటాయంట. ఏ పువ్వు? పైకి. బాగా నాన్న లోపలికి లే. ఏయ్, ఆ తేడా దావలేదు. మళ్ళీ కాకరకాయలు ఈ అంక సరిపోతాయి. ఒకరోజు వండుకోమని చెప్తే ఒక ఎర్రగడ్డ వేసుకొని నేను ఈ ఫెర్టిలైజర్ పెట్టాను బాగా. ఏడు చూడు ఎన్ని పిందులోనో, దీనికి చూడు ఎన్నో, 1 2 3 4 5. ఈ కాడకో చూడు, ఇదిరా ఇలాంటిదిరా. నేను ఇది వేరు ఇది వేరు. ఇదిగో ఇది ఎర్రజాజు పువ్వు. వాటిలో యువతల కుండీలో వేరు, అవతల కుండీలో వేరు. కలర్ ఒకటే కానీ. బీరకాయ ముదిరిపోయిందా? గిల్లవాకు ఇంకా దాన్ని ఆడే ఉంచేయడమే, లాస్ట్ దాకా ఉంచమన్నారు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజు వ్లాగ్ అండి. రేపు బుధవారం మేము తిరుమలకి వెళ్ళాలి. అందుకని ఈరోజు మార్నింగ్ నుంచి హడావుడి పనులు. అమ్మకి ఒప్పచెప్పి వెళ్తున్నాం అనమాట. బుడ్డాగాడిని గార్డెన్ని అమ్మ ఇంటి దగ్గర ఉండాలి. అందుకని మా అమ్మ కూడా మార్నింగే వచ్చేసింది. కరెక్ట్గా 8 అయి ఉంటుంది టైం, 8-8:30. ఈ లోపలే బుడ్డాగాడు బయటకు వెళ్ళాలి అంటుంటాడు కదా, అందుకని రోజుసేపు మన గార్డెన్లోనే తిప్పాను అనమాట. మనం లేకపోతే దాన్ని కూడా లోడేసి
అంతా వెళ్ళిపోద్ది, అది లోడేస్తుంది మొక్కలన్నీ. అందుకని నేను ఆ గార్డెన్ అంతా చూస్తూ ఉంటాను కదా, ఏమన్నా పురుగు ఉన్నది లైట్గా, మళ్ళీ రేపు మేము వెళ్తే ఒక 3 days రాకపోవచ్చు. అవన్నీ చక్కబెట్టుకోవాలి, ఏమేం చేయాలి అన్నీ తిరిగి చూసుకుంటా. మా అమ్మకి కన్వీనియంట్గా ఉండాలి. ఫస్ట్ ఆకుకూరలన్నీ కూడా బయట సైడు నేను చెప్పాను కదా కిందకేసాము, చుట్టూతో ఫెన్సింగ్ మూసేసాను, పశువులు కుక్కలు పోయి లోడేస్తున్నాయని. ఈ షాప్లో నుంచి షట్టర్ తీసి అటు సైడ్ అయితే మేమైతే దిగి ఏమైనా చేసుకోగలము. ఇంకా అమ్మ అవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టము. ఆకుకూరలన్నీ లోపల పెట్టాలనుకున్నాము, ఎందుకంటే ఈ మధ్యలో కూర కోసుకోవాలన్నా అమ్మ వండుకోవాలన్నా ఆకుకూరలు లోపల ఉంటే బాగుంటుందిలే అని కొంచెం అవన్నీ లోపలికి చేంజ్ చేసాము. అవి ఎలాగ చేంజ్ చేసాము అనేది చూడండి. ఇక్కడ ఇదంతా క్లీన్ చేశాను అనమాట. ఇది మోటారు పెట్టుండే బండి మీద, ఇవన్నీ పాలకూర పెట్టున్నాను కదా నేను, డ్రాగన్ ఫ్రూట్వి అవన్నీ. దీన్ని శుభ్రంగా అంతా క్లీన్ చేసేసి దీన్ని కడిగేసి దీని మీదకి ఆకుకూరల టబ్బులు బయట పెట్టాను కదా నేను మెట్ల మీద, అన్ని చిన్న చిన్న టబ్బులకి పెట్టేసి అవన్నీ దీని మీదకైతే మార్చేసాను నేనైతే. ఇదంతా క్లీన్ చేశాను. ఆకుకూరలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి మా అమ్మకి ఏంటంటే దిగి కోసుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి దిగి కోసుకోవాలి కూర చేయాలంటే, అవి కష్టం అవుతుంది. కొంచెం ఇంట్లో పెట్టేద్దాము అని అయితే అనుకుంటున్నా దాని మీద. ఇంకా ఇవన్నీ టబ్బులే కాబట్టి ఇబ్బంది లేదు. ముందు అన్నీ దీని మీద పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ దిగి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేశానమాట. అన్నీ చూసుకోవాలి ఎందుకంటే ఆమె కష్టం లేకుండా ఈ 3 days ఉన్నా జాగ్రత్తగా. మళ్ళీ ఏంటంటే ఈమె బయటకు వెళ్ళి ఇదంతా చేసే లోపల బుడ్డగాడు భలే ఏమార్చేసి బయట వెళ్ళిపోతాడు. దాని నుంచి కాపాడుకోవాలి పాపం అమ్మ అయితే ఫస్ట్. అందుకని ఇక్కడ కూడా కింద పెడితే ఇది లోడ్ వేస్తుంది, మన బుడ్డగాడైతే లోడ్ వేస్తుంది. అందుకని చెప్పి పైన ఏర్పాటు చేసి దాని మీద పెట్టామన్నమాట. మేము అన్ని రకాలుగా సేవ్ చేయాలి, మళ్ళా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టాలి. ఈరోజైతే వంట కూడా అంత ఈ ఆకుకూరే కొంచెం కట్ చేసి ఆకుకూర పప్పు చేసేసాను మధ్యాహ్నంకి. ఇవన్నీ ఇలాగైతే మార్చేస్తూ ఉన్నాను చూడండి. అంత మార్చాక చూడండి ఎంత బాగుంటుందో.
అంతా షిఫ్ట్ చేశాక తర్వాత నేను మార్నింగే బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను. బెడ్షీట్లు అన్నీ కూడా ఇంకా శుభ్రం చేయాలి. ఇంకా ఇల్లు ఒకటే తడిగుడ్డ వేసేది ఉంది. నైట్ అన్నం తిన్నాకైతే ఇల్లు తడిగుడ్డ వేద్దామని అయితే మార్నింగ్ ఈ పని అంతా చేశాను. ఇంకా ఈ ఆకుకూర పప్పు చేశానని చెప్పాను కదా, మొత్తం ఆకుకూరలు అయితే 2 రకాల ఆకుకూరలు కోసేసి అందులో కొంచెం గోంగూర వేసేసి పప్పు చేశాను. చింతపండు అయితే అసలు మేము వాడడం లేదు. గోంగూర కాసినన్ని రోజులు నేను మాత్రం చింతపండు బదులు గోంగూరే వేసుకుంటాను. పప్పు కూరల్లో మాత్రం బాగుంటుంది. ఇలాగైతే ఇది అయిపోయాక మళ్ళీ మేము మధ్యాహ్నం భోజనాలు చేసాక కూడా ఈరోజైతే రెస్టే లేదండి. అసలు ఫుల్ బిజీ వర్క్ అనమాట అంతాను. మళ్ళీ చీరలు రేపు వెళ్ళాలి, ఏమేమి చీరలు పట్టుకెళ్ళాలి అని మొన్న నేను కాటన్ చీరలు తెచ్చాను కదా మా చెల్లి దగ్గర నుంచి. కొత్త చీరలు గుడికి వెళ్తున్నప్పుడు మనకు కొత్త చీర అయితే బాగుంటుంది కదా వాడేసినవి కాకుండా అని చెప్పేసి, ఎలాగో ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఉన్నాయి కాబట్టి అందులోనే ఈ పసుపు చీర దర్శనంకి వెళ్ళేటప్పుడు కట్టుకుందాము, స్వామికి పసుపు కలర్ అంటే కూడా మంచిది కదా అనేసి దీనికైతే ఫాల్ అవి కుట్టుకుంటున్నాను. అందులోనే నా దగ్గర వీటికి జాకెట్లు ఉన్నాయి, సరిపోయే జాకెట్లు అంటే కొంచెం అటో ఇటో కలుస్తాయి అన్నమాట. చాలా నా దగ్గర కాటన్ జాకెట్లు, డిజైన్ జాకెట్లు ఉంటాయి. అందుకని ఒక 3 శారీస్ అయితే నేను అంచులు ఫాళ్ళు కుట్టాను. కొరవి అయితే ఇంట్లోనే పెట్టేశాను. నేను ఇంకా అవైతే స్టిచ్ చేయలేదు. వీటి వరకు వేసుకొని మళ్ళీ ఇవన్నీ బ్యాగ్ సర్దేసుకొని మొత్తం ఏమేమి పట్టుకెళ్ళాలి, మళ్ళీ మాకు మందులు పట్టుకెళ్ళాలి, మా వారి కానీ నాకు మందులు పట్టుకెళ్ళాలి. ఇంకా తినేదానికైతే ఏమి రెడీ చేసుకొని ఆలోచన అయితే లేదండి. మార్నింగ్ మేము 2 o'clockకే లేయాలి. 3 కల్లా ఆటో వస్తుంది. మేము ఇక్కడ 3కి బయలుదేరితే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కేసరికి 4 అయిపోతుంది. తిరుపతికి చేరేసరికి 7 అయిపోతుంది. అప్పుడు ఆ టైంలో మనము నడక చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలోనే స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా ఆఫ్టర్నూన్కైనా వెళ్ళొచ్చు అని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. మేమైతే ఏమీ రూములు బుక్ చేసుకోలేదు, ఏ దర్శనం బుక్ చేసుకోలేదు. మామూలుగా సర్వదర్శనంకే వెళ్ళిపోవచ్చులే నడిచేసి అని అయితే అనుకుంటున్నాము. అక్కడికి పోయినాక దేవుడు మాకు దర్శనం అవన్నీ ఎలా కల్పిస్తాడో, లాకర్లన్నా దొరుకుతాయో, అందులో మంచి బిజీ టైంలో వెళ్తున్నాము, హాలిడేస్ టైంలోనే. అది ఒక టెన్షన్ పడతా ఉన్నాము. నడిచి వెళ్తున్నాం కదా, రూములు దొరకలేదండి. మేము ఒక 10 days నుంచి చూసాము. 1 month ముందు నుంచే బుక్ చేసుకోవాలంట. మాకు ప్రోగ్రామ్ ఏంటంటే సడన్గా వెళ్ళాలని ఉండింది May 25 నుంచి. కానీ మా వారికి ఎప్పుడైతే తీరుద్దో అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఈ వీక్లోనే కొంచెం ఖాళీ దొరికింది. అందుకని ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా ప్రయాణం అయిపోయాము. సడన్గా అంటున్నాను కదా మీతోటే నేను మే లోపల వెళ్ళాలి అనేసి. అంటే మేము ఇల్లు కట్టుకున్న సంవత్సరం లోపల మొక్కుకున్నాను అనమాట. మేమైతే రావాలా అనేసి సంవత్సరం తిరిగే లోపల కొండకు వస్తామని మొక్కుకున్నాము. అందుకని మళ్ళీ May 25 దాటితే 2వ సంవత్సరం వస్తుంది. ఈ లోపలే పోవాలని ఇలాగ ప్లాన్ చేసుకున్నాము. అన్నీ ఇంకా భగవంతుడి మీద భారం వేసేసి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా దోశకి కూడా టిఫిన్కి అమ్మకి మార్నింగ్ టైంలో వేసుకోవాలంటే కూడా ఇవన్నీ వేసి పెట్టేస్తాను. మేము వచ్చినాక కూడా కొంచెం ఉంటుందిలే అని చెప్పి 1 kg పిండి వరకు ఇది కూడా వేసేసి ఇంకా అన్నీ సర్దేసుకొని మొత్తం ఇల్లు కూడా తుడిచేసానండి. మొత్తం ఇల్లంతా తడిగొడ్డేసి తుడిచేసి స్నానం చేసేసి అయితే పడుకున్నాము. ఈరోజైతే పూజ చేయడానికి కూడా ఏం ఓపిక లేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎలాగో లేచేసి మళ్ళీ తలస్నానం చేయాలి. అసలు నా మొహం అంతా మార్నింగ్ నుంచి పని చేసి చూడండి ఎలాగైపోయిందో. స్నానం చేసి నైట్ వేసేసుకున్నాను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికైతే. అప్పుడు కూడా మా వారు అరుస్తున్నారు, వీడియో పక్కన పెట్టేసి పడుకో, ఎర్లీ మార్నింగ్ లేయాలి అంటే. నా బాధ చెప్తుంటాను కదా, నేను ఇది అప్లోడ్ చేస్తే కానీ నెక్స్ట్ వీడియో తీయలేను. ఇవంతా క్లీన్ చేసుకోవాలి ఫోను. రేపు మళ్ళీ తిరుమల పోతే ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, బాగా తీసుకోవచ్చు ఇది తీసేస్తే అని చెప్పి నేను అందుకని మేల్కొనైనా వాయిస్ ఇచ్చేస్తా ఉన్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.